పూర్వమిల్ల ఆర్టీసీ బస్టాండ్ లో ఈ విధంగా నీళ్లు ఉండేదానికి కారణాలు రెండు. ఎందుకు ఈ విధంగా నీళ్లు ఉన్నాయి అంటే గనక ప్రథమంగా ఇది మొత్తం వచ్చేసి లోగడ కాలంలో ఒరిమాగాన్లు అయితే గనక దీనికి హైట్ లేపి కట్టుకున్న తర్వాత ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళు దాదాపు 22 అడుగుల పంట కాలువ ఉంటే ఇక్కడ బస్టాండ్ దగ్గర నుంచి పైకి మెయిన్ రోడ్ లో నుంచి పైకి 22 అడుగుల పంట కాలువ ఇది. ఈ పంట కాలువను పూర్తి స్థాయిలో ఆక్రమించి రూములు కట్టుకొని హోటళ్లకు బాడిగలకు ఇచ్చుకుంటా ఎంతెంతో దారుణంగా ఉండదు. ఈ పంట కాలువను నేను దాదాపుగా మా శ్రీధర్ చెరుకూరి కలెక్టర్ గారికి గాని ప్లస్ వచ్చేసి ఆర్డీఓ గారికి, జేసీ గారికి, తహసీల్దార్ గారికి 3-4 నెలల క్రితమే ఈ కాలువల మీద వచ్చేసి అర్జీ ఇవ్వడం కూడా జరిగింది. ఇంతవరకు ఎటువంటి పరిశీలన గాని ఇంకొకటి గాని ఎటువంటి చేయలేదు వాళ్ళు. ఈ పంట కాలువ పూర్తి స్థాయిలో రూములు కట్టుకొని అడుగున్నర ఎడల్పున ఉండదు. ఇది పంట కాలువ పూర్తిగా బూడిపోయిన దాని కారణంగానే ఇవన్నీ. ఈ సిసిఆర్ కాంప్లెక్స్ చెరుకూరి చంద్రాయని కాంప్లెక్స్ దగ్గర మొత్తం వచ్చేసి రూములు కట్టుకొని ఇదంతా ఉండబట్టి ఈ రోజు వచ్చేసి ఈ విధంగా దావుతీస్తాంది తప్పనిచ్చి వేరొకటి లేదు. ఇక్కడ ఎందుకు ఈ విధంగా నీళ్లు ఎక్కువ ఉంటాయి అని అంటే టోటల్ గా పైన నుంచి గిరినగర్, రెడ్డినగర్ మొత్తం వచ్చేసి ఈ రంగసముద్రం పంచాయతీలో సొగం గ్రామానికి సంబంధించి ఈ పక్క రోడ్డుకు తూర్పు భాగాన మొత్తం వచ్చే నీళ్లన్నీ ఈ బస్టాండ్ సెంటర్ కు వచ్చేస్తాయి. ఎందుకు అంటే గనక ఇది కొద్దిగా తగ్గు కాబట్టి అక్కడి నుంచి అంతా వచ్చేది. ఇక్కడ గనక ఈ బస్టాండ్ దగ్గర గనక మనం కాలువలు చేపిస్తే గనక శుద్ధమైతాయి. గతంలో కూడా పోయిన లాస్ట్ ఇయర్ కాకుండా ముందు సంవత్సరం రాజీవ్ రెడ్డి పంచాయతీ సెక్రటరీ, చిత్తా రవిప్రకాష్ రెడ్డి సర్పంచ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ గారికి చెప్పి మొత్తం రోడ్డు మీద మొత్తం వచ్చేసి అంతా కాలువలు తీపిచ్చి అంతా చేయబట్టి ఆ రోజు తగ్గినాయి. లేకపోతే కనుక ఆ రోజే ఇండ్లు పడిపోయే స్టేజిలో ఉన్నాయి. ఇది మళ్ళా వచ్చేసి ప్రతి సంవత్సరం వర్షం వచ్చే ఇదే గతి. ఇది లేకుండా శాశ్వత పరిణామం అనేది జరగాలని మేము కోరుకుంటున్నాము. దాదాపుగా 22 అడుగుల పంట కాలువను ఆక్రమించుకొని రూములు కట్టుకొని ఆ కాలువలు బూడేసే ఏమొస్తుంది? కాలువలను కొద్దిగా చేసి ఎంత కాలువ ఉందో ఆ అంత కాలువ వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని కడితే బాగుంటది. అయ్యా కలెక్టర్ గారు నమస్కారం చేసుకుంటున్నాను సార్. చెరువులలో తెంచులు కొట్టుకోవడంతో చెరువులకు నీళ్లు రాకుండా ఆగిపోవు సార్. ఇలాంటి పంట కాలువలు చేయిస్తే ఇలాంటి ఇబ్బందులు లేకుండా బాగుంటారు సార్. ఇది టోటల్ గా మొత్తం అందరూ అనుకునే విషయం అన్నమాట. 22 అడుగుల పంట కాలువ ఎక్కడికి పోయింది, యాడుంది? ఈ పంట కాలువ అనేది లేకుండా పోయిన కారణంగానే ఈ రోజు బస్టాండ్ అంతా ఈ విధంగా జలమలం అయిపోయింది. ఈ కాలువను ఒక్కసారైనా మా జిల్లా కలెక్టర్ గారు చూసి ఈ బిల్డింగ్లను చూసి ఈ పంట కాలువను ఆ బిల్డింగ్లు ఎవరెవరు ఎంక్రోచ్మెంట్ ఉండరో అవన్నీ పగలగొట్టించి కాలువలు చేస్తే ఇటువంటి ఇబ్బందులు లేకుండా పోతాయి. పంట కాలువలను ఆక్రమించి కట్టుకోవడం ఏంది? ఇది లోకానికే దూరం అన్నమాట. కానీ ఇక్కడ కట్టుకునే దాన్ని వచ్చేసి రీఎంక్వైరీ చేసి సర్వే చేసి ఆ పంట కాలువలు తయారు చేయించమని చెప్పేసి కోరుకుంటున్నాం. కలెక్టర్ గారి పర్సనల్ గ్రాంట్ లో 2 లక్షలు 3 లక్షల లెక్క టెంచులు కొట్టేదానికి ఇచ్చేదానికి బదులు ఈ పంట కాలువలు తయారు చేసేదానికి ఇస్తే కాలువలు ప్రజలకు ఎంతో అంత మేలు చేసిన వాళ్ళు అవుతారని విన్నపించుకుంటాం జిల్లా కలెక్టర్ గారికి.